ఒకానొకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తూ ఉండేది. అది ఆ చెట్టుకు కాసే తియ్యటి పళ్ళని తింటూ జీవించేది. ఆ కోతి ప్రతిరోజు కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఉండేది. అలా కోతి నీళ్ళల్లోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి రోజు తినేది. మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు, "ఓ కోతిబావా, నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం. దయచేసి రోజు కొన్ని పళ్ళను నాకు ఇవ్వగలవా?" అని బ్రతిమిలాడింది. ఆ రోజు నుండి కోతి మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా కొద్ది రోజుల్లోనే మొసలి కోతి మంచి స్నేహితులయ్యాయి. ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళను తన భార్యకి ఇద్దామని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ పళ్ళు తిన్న మొసలి భార్య, "ఈ పళ్ళే ఇంత తీయగా ఉంటే రోజు ఇంతటి తీయని పళ్ళను తింటున్నా ఆ కోతి మాంసం ఇంకెంత తీయగా ఉంటుందో కదా, ఎలాగైనా ఆ కోతిని చంపి దాని మాంసం తినాలి" అని అనుకుంది మొసలి భార్య. ఓ రోజు ఇంటికెళ్ళేసరికి భార్య పడుకొని ఉండడం చూసి, "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగింది మొసలి. "నాకు ఈ మధ్య విపరీతమైన తలనొప్పిగా ఉంటున్నది. ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది?" దిగులుగా అన్నది మొసలి భార్య. "ఓస్, ఇంతేనా? నువ్వేం దిగులు పడకు. నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. అతడి గుండెకాయ అడిగి తెస్తాను. నీ తలనొప్పి తప్పక తగ్గుతుంది" అని చెప్పింది మొసలి. వెంటనే కోతి వద్దకు వెళ్ళి, "మిత్రమా, మనం ఇంతకాలం మంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడూ మా ఇంటికి తీసుకొని రాలేదని నా భార్య అలిగింది నాపై. అందుకని నిన్ను పిలుచుకొని పోదామని వచ్చాను" అని అంది మొసలి. "కానీ నేను నీళ్ళల్లోకి ఎలా రాగలను?" సందేహంగా అడిగింది కోతి. "ఓ అదా, నువ్వు నా వీపు పైన కూర్చో, నేను క్షణంలో మా ఇంటికి తీసుకెళ్తాను" అని అంది మొసలి. మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీద నుండి కిందకు వచ్చి మొసలి వీపు పైన కూర్చుంది. కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది. నీళ్ళల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు చూసిన కోతి కంగారుగా, "అదేమిటి మిత్రమా, ఎందుకేడుస్తున్నావు?" అని అడిగింది. "ఏం చెప్పమంటావు మిత్రమా" అంటూ భార్యకు తలనొప్పి రావడం, వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంతా వివరంగా కోతికి చెప్పి, "నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక ఈ విషయం నీకు ముందే చెప్తున్నాను" అని అంది మొసలి. తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైపోయింది తెలివిగల కోతికి. అందుకే, "అయ్యో, ఎంత పని జరిగింది మిత్రమా, ఈ మాట నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా" అని అంది కోతి. "ఏ, ఇప్పుడేమైంది?" ప్రశ్నించింది మొసలి. "నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను. గుండెలేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళినా నీకు లాభం ఉండదు" అని అంది కోతి. "అవునా, మరి ఇప్పుడేం చేద్దాం?" అని అంది మొసలి. "నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకొని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనొప్పికి మందు కూడా దొరుకుతుంది" అని అంది కోతి. తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతే, కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది. కోతి ఎంతకు రాకపోయేసరికి మొసలి, "మిత్రమా, త్వరగా రా" అని పిలిచింది. అప్పుడు కోతి నవ్వి, "ఓరి మిత్రద్రోహి, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్బుద్ధి నాకు ముందే తెలిసింది. గుండె ఎక్కడైనా చెట్టు మీద ఉంటుందా? మోసాన్ని మోసంతోనే జయించాను. ఇవ్వాల్టితో నీకు నాకు స్నేహం ముగిసింది. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో" అని అంది కోతి. మొసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోయింది.